Yeah, you can start, Andy. Okay, madam. Good afternoon, everyone. My name is Sandhya. Yeah, today I'm going to share the information about our smile, our teeth, and self-care of our teeth. Okay. జనరల్ గా మనం ఎవరినైనా కలవగానే అపోజిట్ పర్సన్ ఎవరినైనా చిన్నపిల్లలు అయితే ఏంటి, పెద్దవాళ్ళు అయితే ఏంటి, ఎవరినైనా చూడగానే ఫేస్ లో ఏం అబ్జర్వ్ చేస్తామండి? మెయిన్ మనమైనా అపోజిట్ పర్సన్ ఎదురుపడగానే అదే చేస్తాము, వాళ్ళు కూడా అదే రెస్పాన్స్ ఇస్తారు, స్మైల్, రైట్? చూడండి, ఆ స్మైల్ ఎంత అందంగా ఉంటే, మన టీత్ ఎంత అందంగా ఉంటే ఆ స్మైల్ అంత అందంగా ఉంటుంది. ఆమె కరెక్ట్? సో టుడే మనం మన టీత్ ఎలా కేర్ తీసుకోవాలి, దానికోసం మన ప్రొడక్ట్స్ ఎలా హెల్ప్ అవుతాయి అనే విషయాలను నేను డిస్కస్ చేయబోతున్నాను. జనరల్ గా మన రేంజ్ లో, ఓరల్ కేర్ రేంజ్ లో 3 టైప్స్ ఆఫ్ టూత్ పేస్ట్ ఉన్నాయండి మనకి. గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్ పేస్ట్, అండ్ గ్లిస్టర్ హెర్బల్ టూత్ పేస్ట్, అండ్ గ్లిస్టర్ కిడ్స్ టూత్ పేస్ట్. అసలు టూత్ పేస్ట్ ఎందుకు వాడాలి? చూడండి, జనరల్ గా మనం ఎందుకు యూజ్ చేస్తాము? మన టీత్ పైన ఉండే పాచి అంటారు కదా, అది క్లీన్ చేసుకోవడానికి, ఇంకా మన మౌత్ ఫ్రెష్ గా ఉంచుకోవడానికి, ఇంకా ప్లేక్ ఇట్లాంటివన్నీ రిమూవ్ చేసుకోవడానికి, ఇట్లాంటి వాటికి మనం మార్నింగ్ కానీ నైట్ కానీ డైలీ 2 times బ్రషింగ్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ నేను డిస్కస్ చేయబోతాను గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్ పేస్ట్ గురించి మాట్లాడబోతున్నానండి. చూడండి, మన ఈ టూత్ పేస్ట్ మనకి 6-in-1 టూత్ పేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసుకున్నాడు. ఇట్ వైటన్స్ టీత్ అండ్ రెడ్యూసెస్ ప్లేక్. ప్లేక్ అంటే ఏంటండి? పాచి అంటుంటారు కదా, అది క్లీన్ చేస్తుంది. అండ్ క్యావిటీస్ రాకుండా ఫైట్ చేస్తుంది. అండ్ ఈజీగా స్మూత్ గా క్లీన్ చేస్తుంది. టీత్ ని హార్డ్ గా కాకుండా స్మూత్ గా క్లీన్ చేస్తుంది. ఫ్రెష్ బ్రీత్ ఇస్తుంది. ఇంకా రీమినరలైజేషన్, మన టూత్ లో ఉండవలసిన మినరల్స్ ని డికే అవ్వకుండా కాపాడుతుంది. రీమినరలైజేషన్ అంటే మళ్ళీ మినరల్స్ అన్ని బ్యాక్ అయ్యేలాగా కాపాడుతుంది. అటువంటి ఫార్ములా ఉన్నది మన టూత్ పేస్ట్ లో అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ గా గ్లిస్టర్ వాళ్ళు ఇంక్లూడ్ చేసింది ఏంటి అంటే రెమినాక్ట్ ఫార్ములా అంటామండి. అది మన గ్లిస్టర్ కి, మన ఆమె వాళ్ళకి పేటెంటెడ్ ఫార్ములా. వాట్ ఈస్ రెమినాక్ట్? రెమినాక్ట్ అంటే ఏంటి? ఇక్కడ క్లియర్ గా మన పేస్ట్ పైన కూడా మెన్షన్ చేసి ఉన్నారు. ఇక్కడ కానీ మనం చూసుకుంటే, రెమినాక్ట్ ఫార్ములా హెల్ప్స్ రీడిపాజిట్ ఎసెన్షియల్ మినరల్స్ బ్యాక్ ఆన్ టు ద ఎనామిల్. మన టీత్ పైన ఎనామిల్ లేయర్ అనేది ఉంటుంది, అది అందరికి తెలిసి ఉండొచ్చు. ఔటర్ లేయర్ ఎనామిల్ లేయర్ అన్నమాట. ఆ ఎనామిల్ లేయర్ లో ఉండే మినరల్స్ ని బ్యాక్ చేస్తుంది. జంక్ ఫుడ్స్ అండ్ యాసిడ్స్, మౌత్ యాసిడ్స్, ఇట్లాంటి ఆల్కహాల్స్ అండ్ స్మోకర్స్ అయితే స్మోక్, ఇట్లాంటి వాటి వల్ల, అన్నిటి వల్ల, సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కోల్పోయిన మినరల్స్ ని మనం రీమినరలైజేషన్, అటువంటి ఫార్ములా ఉంది మనకి, పేటెంటెడ్ ఫార్ములా. అండ్ ఇంకా ఎటువంటి స్టెయిన్స్ ని కూడా రిమూవ్ చేస్తుంది అంటే కాఫీ స్టెయిన్స్, టీ స్టెయిన్స్, ఇంకా టొబాకో స్టెయిన్స్, ఇటువంటి వాటిని కూడా మనకి ఇక్కడ కంటిన్యూగా ఒక 10 days లోనే మనం రిజల్ట్ చూడగలుగుతాం. క్లియర్ గా కూడా చెప్తున్నారు, విత్ ఇన్ 10 days లో మనం కంప్లీట్ గానే కాదు, మన ఏమనాలి, చేంజ్ ప్రీవియస్ నుంచి మనం టూత్ పేస్ట్ యూజ్ చేసిన తర్వాత విత్ ఇన్ 10 days లో మనం రెడ్యూస్ ఆఫ్ ఆల్ ది స్టెయిన్స్ అని, ప్లేక్ అని, ఇట్లాంటివన్నిటిని చూడగలుగుతాం. విత్ ఇన్ 10 days లో రిజల్ట్స్ చూడగలుగుతాం అన్నమాట. అటువంటి ఫార్ములా ఉన్నది మన టూత్ పేస్ట్ లో. అండ్ వాటర్, సార్బిటాల్, హైడ్రేటెడ్ సిలికా, ఫ్లోరైడ్. అండ్ యాక్చువల్గా ఫ్లోరైడ్స్ ఎందుకండి అంటే,
మనకి చిన్నప్పటి నుంచే టీత్ ఫామ్ అయ్యేటప్పుడే చిన్న పిల్లలకి టూత్ ఫామ్ అయ్యే స్టేజ్ నుంచే ఫ్లోరైడ్ అవసరం. దేనికి అంటే అదొక టీత్ ఫామ్ అయ్యేటప్పుడు టీత్ ని అండ్ గమ్స్ ని స్ట్రాంగ్ చేసే ఒక న్యూట్రియంట్ అన్నమాట ఫ్లోరైడ్ అనేది. అట్లాంటి హెల్ప్ఫుల్ ఫ్లోరైడ్ ఉంటుంది మన టూత్ పేస్ట్ లో. అండ్ ఇంకొకటి అలా పిల్లలు గ్రో అయ్యే కొద్దీ ఫ్లోరైడ్ ఏం చేస్తుంది అంటే ఆ ఫ్లోరైడ్ టీత్ పైన ఉండే ఎనామిల్ లేయర్ తో కలిసి ఎలా కాపాడుతుంది అంటే మన మౌత్ లోపల ఉండే సెలైవా నుంచి మన డైజెస్టివ్ సిస్టమ్ దాకా మనకి యాసిడ్స్ ఉంటాయి కదా, ఫ్లూయిడ్స్ లో యాసిడ్స్ ఉంటాయి. ఆ యాసిడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుతుంది ఫ్లోరైడ్ అనేది. అలా మన టీత్ లోంచి మనం ఫుడ్ తిన్న ద్వారా కూడా క్యావిటీస్ ఇట్లాంటివి రాకుండా టీత్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఫ్లోరైడ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ ఇంకా మన ఈ గ్లిస్టర్ టూత్ పేస్ట్ లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాలిషింగ్ ఏమనాలి దాన్ని, పాలిషింగ్ కెమికల్ కూడా కాదు, ఏమనాలి, పాలిషింగ్ ఏజెంట్. వాట్ ఈస్ దిట్ కాల్డ్ అంటే సైలోడెంట్ అనే మెయిన్ స్పెసిఫిక్ పాలిషింగ్ ఏజెంట్ ఉంటుంది. అది ఎలా క్లీన్ చేస్తుంది అంటే హార్డ్ గా ఎనామిల్ లేయర్ కోల్పోకుండా హార్డ్ గా ఉండకుండా స్మూత్ గా క్లీన్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో పేటెంటెడ్ ఫర్ మన గ్లిస్టర్ వాళ్ళకి పేటెంటెడ్, ప్రత్యేకమైనది అనమాట. పేటెంటెడ్ అంటేనే తెలుసు మనకి ఇంకొకళ్ళు ఎవరు కాపీ చేయలేరు. అటువంటి పేటెంటెడ్ ఫార్ములాస్ తో తయారైన మన గ్లిస్టర్ అన్నమాట ఇది. సో దీన్ని ఇంకా ఎలా యూజ్ చేసుకోవచ్చు చూడండి. మనం ఎలా యూజ్ చేస్తాం ఇన్ జనరల్ గా టూత్ పేస్ట్ అంటే, బ్రష్ కి బ్రెజిల్స్ ఉంటాయి కదా, దాన్ని నిండా పెట్టుకుంటాం పేస్ట్. దట్ ఈస్ నాట్ ఇది మన గ్లిస్టర్ కి దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఎంత సైజ్ లో క్వాంటిటీలో తీసుకోవచ్చు అంటే బఠానీ గింజంత క్వాంటిటీ ఈస్ ఎనఫ్ టు క్లీన్ అవర్ టీత్. అండ్ హౌ టు యూజ్ అంటే డైలీ 2 times 2 minutes. దట్ ఈస్ మచ్ ఎనఫ్ ఫర్ క్లీనింగ్ అవర్ టీత్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్ పేస్ట్ అండి. ఇక్కడ చూపిస్తాను. ట్యూబ్ కూడా ఇలాగా ఉంటుంది చూడండి. మన ఓపెనింగ్ కూడా చాలా స్మాల్ గా ఉంటుంది. ఇన్జనరల్ గా వేరే వాటితో కంపేర్ చేసుకుంటుంటే చాలా ఓపెనింగ్ పెద్దగా ఉండి ఇంకా క్వాంటిటీ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. మనకి అట్లా అవసరం లేదు. ఇది 190 grams క్వాంటిటీలో వస్తుందండి. 190 grams వచ్చేసి 270 rupees. ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్పతాను. ఇన్ జనరల్ గా ఎక్స్ బ్రాండ్ తీసుకుంటే ఎక్స్ బ్రాండ్ తీసుకుంటే 100 grams వచ్చేసి 50 rupees చేంజ్ అలా ఉంటుంది. మేడం ఆడిబుల్ కదా? వినిపిస్తుంది. ఓకే. మీకు కానీ తెలిసి ఉంటే ఎక్స్ బ్రాండ్ టూత్ పేస్ట్ వచ్చేసి ఫర్ సపోజ్ 100 grams 50 rupees చేంజ్ అలా ఉంటుందండి. ఈ మన గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్ పేస్ట్ వచ్చేసి 190 grams లో వస్తుంది. 190 grams 270 rupees వస్తుందండి. ఆ 270 rupees వస్తుందండి. అంటే ఇప్పుడు మనం ఎక్స్ బ్రాండ్ వచ్చేసి మనం టూత్ పేస్ట్ ఎలా యూస్ చేస్తాము, బ్రెజల్స్ నిండుగా యూస్ చేస్తాం. దాంతో కంపేర్ చేసుకుంటే మన గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్ పేస్ట్ వచ్చేసి పీనట్. సంధ్య ఎందుకు పోతుందండి? సంధ్య మ్యూట్ లో ఉన్నావు. Sandhya, you are in mute. ఓకే. సో ఇప్పుడు మన టూత్ పేస్ట్ వచ్చేసి
190 grams 270 పడుతుంది కదండి. అదే 100 grams కి అరౌండ్ 130 to 140 రూపీస్ పడుతుంది. సి ఆ ఎక్స్బ్రాండ్ టూత్ పేస్ట్ 100 grams 1 month వచ్చింది అనుకోండి, మన టూత్ పేస్ట్ వచ్చేసి ఈజీగా 3 months వచ్చింది అనుకోండి, అది 150 రూపీస్ పడుతుంది. మన టూత్ పేస్ట్ 1/3 యూస్ చేస్తున్నాం కదా, ఈజీగా 190 grams 3 months వస్తుంది. సో ఏది తక్కువ అండి? 130 to 140 రూపీస్. మన సంధ్య మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. సరే, మనకి కాస్ట్ ఎఫెక్ట్ ఆటోమేటిక్ గా మ్యూట్ అయిపోతుందా? కాల్ వస్తుంది మ్యామ్ కంటిన్యూగా. ఓకే. యా, నెక్స్ట్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ గ్లిస్టర్ హెర్బల్ అండి. హెర్బల్ టూత్ పేస్ట్ గురించి మన ఆమ్వే వాళ్ళే గ్లిస్టర్ లోనే ఇంకా మన ఇండియన్ ట్రెడిషనల్స్ కి ఫాలో అవుతూ 11 టైప్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేసి గ్లిస్టర్ హెర్బల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎంత ఫార్చునేట్ చూడండి, మనం ఆయుర్వేదంలో ఇంకా బెనిఫిట్స్ ఉంటాయని తెలిసి అర్థమయ్యి యాడ్ చేసి మనకి కొత్త ప్రోడక్ట్ గా గ్లిస్టర్ హెర్బల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో సేమ్ ఈ మన ఆమ్వే హెర్బల్ గ్లిస్టర్ హెర్బల్ లో కూడా సో మెనీ బెనిఫిట్స్ ఆర్ దేర్. 11 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనుకున్నాం కదా. వాట్ ఈస్ దోస్ 11 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అంటే చూడండి, క్లోవ్, టీ ట్రీ, యూకలిప్టల్ ఆయిల్, పెప్పర్మెంట్, లెమన్ స్పిన్. చూడండి, క్లోవ్ అంటే లవంగం. అది దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి మౌత్ లో నుంచి వచ్చే బ్యాడ్ బ్రీత్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, అలా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. టీ ట్రీ ఆయిల్, టీ ట్రీ దేనికి యూజ్ చేస్తుంది అంటే జెర్మ్స్ నుంచి అగైనెస్ట్ గా ఫైట్ చేస్తుంది. యూకలిప్టల్ ఆయిల్ చూడండి, నీలగిరి ఆకు అంటారు దీన్ని, అది ప్లాక్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. పెప్పర్మెంట్ అండ్ స్పియర్మెంట్ ఉంటాయి, రెండు కూడా మనకి బ్రీత్ ఫ్రెష్నెస్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. లెమన్ చూడండి క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. అండ్ బేసిల్, తులసి దేనికి ఉపయోగపడుతుందండి? ఓవరాల్ గా అండ్ ఇన్నర్ గా మనం జర్మ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి తులసి ఉపయోగపడుతుంది. క్యాంఫర్ అంటే కర్పూరం అండి, ఇది ఒక కూలింగ్ ఏజెంట్ గా ఫ్రెష్ బ్రీత్నెస్ ఇవ్వడానికి యూస్ చేస్తారు. జింజర్ కూడా జర్మ్స్ నుంచి మనల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ములేతి మౌత్ లో ఒక ఫ్రెష్నెస్ ఇస్తూ స్వీట్నెస్ కూడా యాడ్ చేస్తుంది. చూడండి, ములేతి అనేది ఎంత చూడండి స్వీట్నెస్ కూడా ఇస్తుంది మౌత్ లో. అండ్ నీమ్ అంటే వేప నీమ్ దేనికి ఉపయోగపడుతుంది? జెర్మ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సేమ్ మన గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్ పేస్ట్ లో లాగానే ఇందులో కూడా పేటెంటెడ్ రెమినాక్ట్ ఫార్ములా ఉంది. రెమినాక్ట్ అంటే మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. పేటెంటెడ్ రెమినాక్ట్ ఫార్ములా యూస్ చేయడం జరిగింది. ఇది సేమ్ టీత్ ని మనల్ని ప్లేక్ నుంచి కాపాడుతూ, వైటనింగ్ చేస్తూ, ఫ్రెష్ బ్రీత్ ఇస్తూ, అండ్ మౌత్ అల్సర్స్ ఇంకా యాసిడ్ ఎఫెక్ట్ నుంచి కాపాడుతూ, రీమినరలైజేషన్ చేస్తూ, ఇన్ని ఉపయోగాలతో గ్లిస్టర్ హెర్బల్ ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ గ్లిస్టర్ టూత్ బ్రషెస్ అండి. నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే గ్లిస్టర్ టూత్ బ్రషెస్. దీని కనుక దీని పైన చూస్తే 360 degrees క్లీనింగ్ చేయగలుగుతుందండి. 360 degrees cleaning and care by providing deep and all around cleaning of teeth and gums. మన టీత్ నే కాదు, గమ్స్ ని కూడా క్లీన్ చేసుకుంటూ మసాజ్ చేసేలాగా మన మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. 360 degrees అంటే ఇప్పుడు మనం జనరల్ గా మనం బ్రషింగ్ చేసుకుంటే పైన కింద ఇలా చూసుకుంటాం కదా, అలా బ్రష్ ని ఎలా అంటే అలా 360 degrees లో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్ హ్యాస్ పవర్ టిప్ అండ్ exclusive pattern around rounded DuPont bristles with
లామెల్లా దట్ రీచ్ డీప్ బిట్వీన్ టీత్. సి ఇక్కడ చూడండి, సైడ్ కి ఇచ్చున్నారు, కనిపిస్తుంటే ఇది ఒక ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది చూడండి. దాన్ని లామెల్లా అంటారు అనమాట, డూపాంట్ బ్రెజెస్ అంటారు. ఇవేం చేస్తుంటాయంటే టూత్ మధ్యలోకి కూడా లోపలికి కూడా వెళ్ళి చాలా బాగా క్లీన్ చేస్తుంది. మోర్ ఓవర్ కిందకి గమ్స్ ని కూడా ఇలా స్మూత్ గా మసాజ్ చేస్తుంది. మసాజింగ్ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి గమ్స్ లో కూడా గమ్ డ్యామేజ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకా దీనికి చూడండి, ఇక్కడ యాక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది చూడండి, ఇక్కడ యాక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. దాన్ని యూస్ చేసుకొని మూమెంట్, మన బ్రష్ టూత్ లోపల మూమెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈ నెక్ చూసుకుంటే ఫ్లెక్సిబుల్ నెక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ లో మనకి టంగ్ క్లీనర్ కూడా ఇచ్చారు. ఇది కూడా మనకి పేటెంటెడ్ అండి. ఈ బ్రెజిల్స్ ఇవి చెప్పినాం కదా, డూపాంట్ బ్రెజిల్స్ అనేసి చాలా స్మూత్ గా, ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుందండి. టూత్ బ్రష్ మాత్రం ఇంకా చేంజ్ చేసే అవకాశమే ఉండదు, అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఐ మీన్ గమ్స్ కి హార్మ్ లేకుండా, అండ్ చెప్పారు కదా 360 degrees క్లీనింగ్ చేస్తూ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందండి. ఇంకా వన్ మోర్ థింగ్ అబౌట్ దిస్ టూత్ బ్రష్ అండి, ఇది మన ఆమె వాళ్ళు ఏం చేసినా కూడా దట్ ఈస్ ఆర్గానిక్ అని చెప్తూ ఉంటాం. అండ్ ఇట్ ఈస్ 100% రీసైక్లబుల్. అండ్ ఇందులో ఏమి ప్యాకేజింగ్ లో కూడా ఏం టాక్సిక్ ఇంగ్రీడియంట్స్ ఏమి యూస్ చేయరు అనమాట. రీసైక్లబుల్ అండ్ క్లీన్ ప్యాకేజింగ్ అండ్ విత్ నో టాక్సిక్ ఇంగ్రీడియంట్స్. ఈ టూత్ బ్రష్ వచ్చేసి 4 టూత్ బ్రషెస్ ప్యాక్, MRP 300 ఉంటుందండి. హైలీ ఎఫెక్టివ్, చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ అబౌట్ గ్లిస్టర్ కిడ్స్ రేంజ్ అండి. ఓకే, దిస్ ఇస్ కిడ్స్ టూత్ పేస్ట్. చూడండి, కిడ్స్ అనగానే ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. అండ్ ఈ కిడ్స్ టూత్ పేస్ట్ వచ్చేసి మనం మాట్లాడుకొని ఉన్నట్టు పిల్లలకి టూత్ ఫామ్ అయ్యే స్టేజ్ లోనే ఫ్లోరైడ్స్ అవసరము అనేసి, ఇంకా ఎనామిల్ ని ప్రొటెక్ట్ చేస్తూ టూత్ ఫామ్ అయ్యే స్టేజ్ లోనే వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇంకా టూత్పేస్ట్ ఫార్ములా ఇస్ డెవలప్డ్ టు ఫైట్ క్యావిటీస్ అండ్ ప్రొటెక్ట్ యువర్ చైల్డ్స్ టీత్. చూడండి, ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ ఐ మీన్ ఎంత క్వాంటిటీలో ఉండాలో, అంటే ఇప్పుడు సమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. హైడ్రేటెడ్ సిలికా, గ్లిజరిన్, ప్రొపిలిన్ గ్లైకాల్, సోడియం లారైల్ సల్ఫేట్. సోడియం లారైల్ సల్ఫేట్ అంటే ఫోమింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా మినిమల్ క్వాంటిటీలో ఉంటాయి అన్నమాట. అదే మనం కంపేర్ చేసుకుంటే బాగా నురగ రావట్లేదండి అంటూ ఉంటారేమో కొంతమంది. మనకు కావాల్సింది ఫోమ్ కాదు, మోర్ ఫోమ్ కాదు, క్లీనింగ్. సో అటువంటి మినిమం ఫోమింగ్ ఉంటుంది. మినిమం ఫోమింగ్ తో కావాల్సిన ఫ్లోరైడ్స్ తో ఇది తయారు చేయడం జరిగింది. అండ్ ఇట్ కమ్స్ విత్, చూడండి స్మెల్ చూస్తేనే స్ట్రాబెర్రీ ఫ్లేవర్, పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అన్నమాట. నార్మల్ గా పిల్లలు బ్రషింగ్ చేసుకోవాలి అంటే మనం వాళ్ళతో ఫైట్ చేయాలి, కానీ టూత్ పేస్ట్ ఇచ్చి చూడండి, ఆటోమేటిక్ గా మేమే చేసుకుంటాం అని వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ ఇస్, ఎక్స్టర్నల్ షుగర్స్ ఏమీ యాడ్ చేయరండి టూత్ పేస్ట్ లో. సో పిల్లలకి మనం కొంచెంగా స్వాలో చేసినా కూడా ఏ ప్రాబ్లము ఉండదు. ఇది కూడా రెమినాక్ట్ ఫామ్ లో ఉంటుంది. రీమినరలైజేషన్ కి ఉపయోగపడుతుంది. గ్లిస్టర్ కిడ్స్ అన్నమాట. ఇది 2 years నుంచి 10 years వరకు పిల్లలు ఎవరైనా యూజ్ చేయొచ్చు. షుగర్ ఫ్రీ. ఇది ఒక జెల్ ఫామ్ లో ఉంటుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే జెల్ ఫామ్ లో ఉంటుంది. షుగర్ ఫ్రీ జెల్ అన్నమాట. ఈ జెల్ వచ్చేసి క్యావిటీస్ రాకుండా అండ్ టూత్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మన డెవలపింగ్ స్టేజ్ లో ఉన్న టీత్ ని
చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఆ టూత్ పైన ఉండే పిల్లలు నార్మల్ గా చెప్పాలి అంటే స్వీట్స్, జంక్ ఇవన్నీ ఎక్కువగా తింటూ ఉంటారు. వాటి వల్ల కలిగే ఎనామిల్ డ్యామేజ్ నుంచి చాలా బాగా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. దిస్ గ్లిస్టర్ టూత్ పేస్ట్ 100 grams ప్యాక్ లో వస్తుందండి. విత్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్, యాంటీ క్యావిటీ ఫ్లోరైడ్ జెల్ విత్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్. గ్లిస్టర్ కిడ్స్ పిల్లల టూత్ బ్రష్ కూడా ఇలా వస్తుందండి. యా, న్యూ వన్ ఇస్ దిస్. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చూస్తేనే కలర్ఫుల్ గా. ప్లస్ ఇవి చూసుకుంటే హార్మ్ గా ఉండవు. పిల్లల బ్రెజిల్స్ కూడా మనం గనక ప్రెస్ చేయగలిగితే పిల్లలకి టీత్ కి గమ్స్ కి ఎటువంటి హార్మ్ చేయదు. స్మూత్ గా ఉంటాయి బ్రెజిల్స్ అన్నమాట. అండ్ మూవ్మెంట్ కూడా చాలా బాగా ఇస్తుంది. గ్రిప్ ఉంటుంది. ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఎంజాయ్ చేయడానికి ఏమంటారు దీన్ని, ఇలా ప్లేస్ అవుతుంది అన్నమాట, ఎక్కడ పెడితే అక్కడ. దిస్ ఇస్ గ్లిస్టర్ కిడ్స్ టూత్ పేస్ట్ అండి. ఇది మన కిడ్స్ రేంజ్ లో మన గ్లిస్టర్ రేంజ్ లో ఉన్న టూత్ బ్రషెస్ గురించి, టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రషెస్ గురించి. వన్ మోర్, ఇంకా మన ఆమ్వే గురించి చెప్పాలి అని నేను అనుకుంటున్నాను లాస్ట్ లో. చూడండి, మన ఆర్గనైజేషన్, మన కంపెనీ ఎలా ఏ రేంజ్ లో, మన ఫ్యామిలీలో ఏ రేంజ్ వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ ఆ రేంజ్ లో ఇంట్రడ్యూస్ చేస్తుంది. పిల్లలకు కావాల్సిన బ్రషెస్ అయితే ఏంటి, టూత్ పేస్ట్ అయితే ఏంటి, పెద్దలకు వేరే, పిల్లలకు వేరే. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ అవర్ ఆమ్వే కంపెనీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. Superb, Sandhya. That's really awesome. 1 minute. Yes. Stopping.